హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నా కామెంట్లో చెప్పండి. నేను మీ శ్రీజ. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్ పోహా అండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ పోహా అండి. బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనమాట ఇది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు చేరుతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనము దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. వీటిని కొద్దిగా కలుపుకోండి. అండ్ ఇందులో ఒక టమాటా కూడా యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. పోహాకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అది మిక్స్ అయిన తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకొని వేసుకోండి. ఇలా బ్రేక్ చేసుకొని తాలింపులో వేసేసుకోవడమే. నార్మల్ పోహా కంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టేస్ట్ చూపించండి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ధనియాల పొడి వేయండి. వీటిని కూడా బాగా వేసి మగ్గించుకోండి. అండ్ మనం ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలి అండి ఈ అటుకులు. సో దీన్ని ఎక్కువసేపు వాటర్లో నానబెట్టకూడదండి, మెత్తగా అయిపోతాయి. ఒకసారి వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్లోకి పెట్టుకొని మనం రెడీగా పెట్టుకొని ఉంచుకొని ఇలా తాలింపులో వేసేసుకుంటే పొడి పొడి అలాడే అటుకులతో పోహా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనలీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.